జై సచ్చిదానంద. మీ అందరిలోనూ కొలువై ఉన్న పరమాత్మకు నా భక్తిపూర్వక నమస్సుమాంజలి, నమస్సుమాంజలి, నమస్సుమాంజలి. ఈరోజు నేను మీతో మరణం గురించి ఇంకా కొన్ని విషయాలు మాట్లాడదలుచుకున్నాను. మన ఇండియాలో మరణం తర్వాత ఈ శరీరం శవంగా మారుతుంది. ఆ శవాన్ని అంటే మరణించిన తర్వాత దాన్ని ఏం చేయాలి, దీని గురించిన విషయాలు వేరువేరు ధర్మాలలో వేరువేరు విధంగా మార్గాలను వివరించారు. ఆ లెక్క ప్రకారం కొన్ని చర్యలు తీసుకుంటున్నారు. హిందూ ధర్మంలో శవాన్ని దహనం చేయడం ఆచారం. మరణించిన తర్వాత ఎంత త్వరగా వీలవుతుందో అంత త్వరగా దాన్ని కాల్చేయాలి. ఇటువంటి ఒక విశ్వాసం. ఎందుకంటే ఆ తర్వాత ఆ శవం కుళ్ళిపోతుంది, వాసనేయడం ప్రారంభిస్తుంది, దుర్వాసన వేస్తూ ఉంటుంది, పురుగులు వస్తుంటాయి. ఇందువల్ల వ్యాధులు వ్యాపించడానికి అవకాశాలున్నాయి. ఇవన్నీ వద్దు. ఎప్పటికైనా ఆ శవాన్ని కాల్చి తీరాలి. అందుకని ఎంత త్వరగా వీలవుతుందో అంత త్వరగా కాల్చేయాలి. విదేశాల్లో దీనికి సంబంధించిన పద్ధతి చాలా దీర్ఘంగా ఉంటుంది. వీళ్ల విషయం వేరు. కానీ మన ఇండియాలో మాత్రం శవాన్ని కాల్చి తీరాలి. మన ఆచారం ఇది. దీని వెనుక సైన్స్ కూడా ఉంది. శరీరాన్ని మరణం తర్వాత ఇటువంటి శరీరం ఉండడం వీలు కాదు. ఈ ఆత్మ అనేది శరీరంలో ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఈ శరీరం నార్మల్గా ఉంటుంది. ఆత్మ అనేది ఇందులో నుంచి వెళ్లిన వెంటనే అప్పుడే ఈ శరీరం నుంచి చెడిపోవడానికి, వ్యాధులు రావడానికి అవకాశాలు ఏర్పడతాయి. పైగా వీటి నుంచి చాలా చెడు వాసన వస్తుంది. అందుకనే దీన్ని త్వరగా కాల్చేయాలి. దీన్ని తీయడం గాని కాల్చడం గాని ఎంతో ఉత్తమమైన కార్యం. కాల్చడం వల్ల అది పూర్తయిపోతుంది. వేరే ఏ సమస్యకు స్థానం ఉండదు. ఇది బూడిదైపోతుంది. ఇంత పెద్ద శరీరం చాలా తక్కువగా బూడిదగా మారుతుంది. ఆ ఎముకలు కాలిపోకుండా ఉంటాయి. అవి కూడా ఉండకూడదని మనం చెప్తుంటాం. ఎందుకంటే ఈ ఎముకలు అక్కడ ఇక్కడ అని అన్ని దిశలకు వెళ్తూ ఉంటాయి. దారిలో ఎవరు నడవడానికి వీల్లేకుండా ఆటంకంగా ఏర్పడుతుంటాయి. కుక్కలు వీటిని కరుచుకొని ఊరంతా అవి తిరుగుతూ ఉంటాయి. ఇదంతా న్యూసెన్స్. ఇందువల్లనే ఈ కార్యాన్ని మనం చేస్తాం. ఎంత బూడిద ఉంటుందో ఆ అస్థికలను తీసుకుని దాన్ని తీసుకెళ్లి నదిలో కలపండి. అప్పుడు ఈ అస్థికలను కలిపినట్టు ఉంటుంది. దాంతో ఎలాంటి చెడు వాసనను ఏ ఒక్క ఇంట్లో మనం చూసే అవకాశం ఉండదు. అందుకని ఇది చాలా సైంటిఫిక్. దీని వెనుక ఉన్న కారణమే ఈ ఒక్క కారణం వల్ల అన్ని పరిస్థితులకు అనుకూలంగా ఉంటుంది. ఈ అస్థికలను కూడా మనం అక్కడి నుంచి తీసుకుని తీరాలి. మొదట ఏ ఆచారం ఉండేదంటే ప్రేతాన్ని ముందు దహనం చేయాలి. సగభాగం బాగా కాలిన వెంటనే ఆ తర్వాత మిగతా భాగాన్ని నదిలో పడేసేవారు. నది ఒడ్డున శ్మశానం ఉంటుంది. దీనికోసం కట్టెలు కూడా అక్కడ సిద్ధంగా ఉంటాయి. కానీ ఇప్పుడు అలాంటివి లేవు. ఇప్పుడు ఆ సాంప్రదాయమే మారిపోయింది. ఇప్పుడు మరణాలు ఎక్కువ సంభవిస్తున్నాయి. సగం కాలిన శవాలను నదులలో విసిరిపారేస్తే ప్రజలు చూసి భయపడ్డం మొదలుపెట్టారు. అందుకని అన్నిటినీ పూర్తిగా కాల్చేస్తున్నారు. కాల్చేసి కేవలం అస్థికల్నే నదుల్లో కలుపుతున్నారు. అది కూడా పుణ్యనదులని చెప్పబడే గుజరాత్లో ప్రవహిస్తున్న నర్మదా నదిలో దాన్ని కలుపుతున్నారు. తూర్పున ఉండే అలహాబాద్లో ఉండే త్రివేణి సంగమంలో కలుపుతున్నారు. దక్షిణంలో గోదావరి, కావేరి అని ఎన్నో నదులున్నాయి. వాళ్లకి ఏ నది దగ్గరలో ఉంటుందో అక్కడికి వెళ్లి అస్థికల్ని కలుపుతుంటారు. ప్రస్తుతం మన ఈ సాంప్రదాయాల్ని ఫారిన్లో కూడా ఆచరిస్తున్నారు. మన ఇండియాలో ఏ ఆచారాలున్నాయో వాటినే వాళ్లు కూడా పాటిస్తున్నారు. అక్కడ అమెరికాలో మిసిసిపి నదిలో కలుపుతున్నారు. ఇంగ్లాండ్లోనూ ఏర్పాటు చేశారు. అక్కడ నదుల్లో కలపడానికి ప్రత్యేక స్థలాల్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇందువల్ల వాళ్ళు సాంప్రదాయాల్ని చాలా శ్రద్ధగా పాటిస్తూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా అస్థికల్ని నదుల్లో వెళ్లి కలిపి వస్తున్నారు. ఇంగ్లీష్ వాళ్ళు అంటే వెస్టర్న్ వరల్డ్లో
క్రిస్టియన్స్ వాళ్ళ శవాల్ని దహనం చేయరు, వాటిని అలాగే పాతేస్తారు. ఒడ్డున ఒక గొయ్యి తవ్వి అందులో వేసి మూసి పెట్టేస్తారు. అది కొద్ది రోజులు గడిచిన తర్వాత తనంతట మగ్గి పోవడం ఆరంభిస్తుంది. ఆ తర్వాత ఈ శవం కూడా మట్టిలో మట్టిగా కలిసిపోతుంది. అందుకని ఇది కూడా ఒక పద్ధతే. ఇంకా ముస్లింలు కూడా పాతి పెట్టేస్తున్నారు. పెట్టెలో పెట్టి మూసి ఉంచుతారు. ఆ స్థలాన్ని వాళ్ళు జ్ఞాపకం ఉంచుకోవాలి. ముఖ్యంగా ఆ స్థలానికి వచ్చి, అంటే బంధువులను ఎక్కడ పాతి పెట్టారో ఆ తర్వాత వాళ్ల జ్ఞాపకార్థం మరణించిన రోజున వాళ్ళొచ్చి పూజలు నిర్వహిస్తారు. వాళ్లకంటూ ఎలాగైనా సద్గతి కలగాలని ప్రార్థన చేస్తారు. ఇందుకోసమే వాళ్ళు పాతి పెట్టరు, అలాగే పెట్టుకుంటారు. వీళ్లకు ఇంకొక విశ్వాసం కూడా ఉంది. వీరు చనిపోయిన రోజున వచ్చి లేదా డే ఆఫ్ జడ్జిమెంట్ వచ్చినా ఈ 2 రోజుల్లో క్రిస్టియన్స్ కావచ్చు, ముస్లింలైనా కావచ్చు, అది చెప్పబడింది. ఆ రోజు పాతిపెట్టబడిన వాళ్ళు అంటే అందరూ బయటికి వస్తారని శాస్త్రాల్లో చెప్పబడింది. అంటే పరమాత్ముని చెంత, దేవుని చెంత, క్రీస్తు చెంతకు వస్తారని వాళ్ళు చెప్తుంటారు. వాళ్ల కర్మానుసార ఫలితాలన్నీ వాళ్లకే వాళ్ళు ఇస్తున్నారు. ఇందువల్లనే వాళ్లను కాల్చకూడదు అంటారు. కాల్చేస్తే సర్వం పూర్తయినట్టు అనుకోవాలి. ఎవరి శవం ఎక్కడుందని అక్కడి నుంచి వచ్చేవారికి ఒక నమ్మకం ఏర్పడుతుంది. ఈ విధంగా ఉందనేది అందరికీ బాగా తెలుసు. వాళ్ల ఏ భావనలోనూ తప్పు లేదు. ఏ విధంగా చేస్తున్నారో అది చాలా కరెక్ట్గా ఉంటుంది. పార్సీ ప్రజలకు కూడా ఈ నమ్మకం ఉంది. పార్సీ ప్రజలకుండే ఒక గుడి ఉంది, దానికి అజ్ఞాని అని పేరు. పార్సీ యొక్క అజ్ఞానం వెనుక దీనికంటూ ఒక చిన్న స్థలాన్ని ఉంచుకున్నారు. ఇక్కడే శవాలన్నిటినీ వాళ్ళు తీసుకొచ్చి పెడుతుంటారు. అలా పెట్టగానే కాకులు, గద్దలు ఇలాంటి పక్షులన్నీ ఒక్కటి వదలకుండా అన్నీ వచ్చి తినేసిపోతాయి. దీని వెనుక అసలు ఉద్దేశం ఏంటంటే మరణం తర్వాత మన శరీరం ఎవరికైనా సహాయపడని అనుకోవడమే. ఇది చాలా మంచి విషయం. మన శరీరం చచ్చాక కూడా పేరు తేవాలనుకుంటాం కదా. మన శరీరం మరణించిన తర్వాత అప్పుడు కూడా ఎవరికైనా సహాయపడిందంటే అది కూడా మంచిదే కదా. ఇదే వాళ్ల ఉద్దేశం. ఈ లెక్క ప్రకారం ఈ శవాన్ని బయటపడేయడం వాళ్ల ఆచారంగా వస్తోంది, ఆచరించబడేది. మనం వీటన్నిటినీ కళ్ళారా చూస్తూనే ఉంటాం. ఇదంతా ఎందుకు అనే చాలా ప్రశ్నలు పుట్టుకొస్తాయి. శవాన్ని ఎందుకు కాల్చాలి, ఎందుకని పాతి పెట్టాలి, మనం ఎందుకని అప్పగించాలి అని ఈ రోజు చూస్తే అందరూ నమ్మకంతోనే ఉంటున్నారు. ఈ రోజు కూడా కొందరు ఇదే పద్ధతిలో ఉంటున్నారు. కొందరు వారి చివరి ఘడియల్లో వీలునామా రాసేటప్పుడు అందులోనే రాసి పెట్టేస్తారు, నా ఈ శరీరం నా మరణం తర్వాత ఇందులోని భాగాలన్నీ, అంటే నా కళ్ళు గాని కిడ్నీ గాని ఏ భాగమైనా సరే ఇతరులకు సహాయపడితే నేను చాలా సంతోషంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అని. ఇది మాత్రమే కాదు, నా బాడీని ఎంతోమంది ఈ విధంగా రాసిపెట్టి చనిపోతున్నారు. నా శరీరం ఏదైనా ఒక మెడికల్ కాలేజీకి ఇవ్వచ్చు అని రాస్తారు, దానంగా ఇవ్వచ్చు. ఈ శరీరాన్ని దానంగా రాసి పెట్టేస్తారు. అంటే ఆ స్టూడెంట్స్ ఈ శరీరాన్ని యూజ్ చేసుకోవచ్చు. దీని ద్వారా చదువుకుని వాళ్ళు వృద్ధులకు రావచ్చు. ఇది కూడా ఒక విధమైన ఉన్నత భావనే, సుఖమైన భావనే. మన శరీరమైనా చనిపోయిన తర్వాత కూడా ఎవరికైనా ఉపయోగపడని అనే ఉద్దేశం. చాలామంది ఈ విధంగా చేస్తున్నారు. ఈ కాలంలో ఈ విధంగా చాలామంది చేయడం ప్రారంభించారు. ఈ మానసిక భావన పెరుగుతూ వస్తోంది. మరణించిన తర్వాత ఏం చేయగలం, మన శరీరానికి ఏం జరిగింది, ఏం కాలేదు, ఈ ఆత్మ పోతుంది, అది ఇవేవి చూసే అవకాశమే లేదు. దీనికి ఆత్మకు ఎలాంటి సంబంధం లేదు, దీనికి వాళ్ల బంధువులకు ఎలాంటి సంబంధం లేదు, శరీరానికి అది లేదు. ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. మరణించిన తర్వాత ఇవన్నీ దూరంగా పోతాయి. ఇటువంటి సిద్ధాంతమే దీని వెనుక ఉంది. అంటే చనిపోయేవాళ్లు చనిపోవడం, వాళ్ల లెక్క ప్రకారమే చనిపోతూ ఉంటారు. చనిపోయిన తర్వాత చూస్తే ఏ కట్టె వాళ్లకు దొరుకుతుంది, అది కూడా వాళ్ల పుణ్యం ప్రకారమే దొరుకుతుంటాయి. కొందరికి కట్టెలు త్వరగా దొరుకుతుంటాయి, కొందరికి దొరకవు, కొందరికి గంధపు చెక్కలు దొరుకుతుంటాయి. అప్పుడు దాదాజీ చనిపోయిన సమయంలో ఆయన దహన సంస్కారాలు స్పెషల్గా సమాధి చేసి ఆయన స్థలంలో ఆయన చెప్పినట్టుగానే జరిగింది. అది మాత్రమే కాదు, ఆయనకు గంధపు చెక్కలు చాలా ఉపయోగించారు.
ఇదెంతో గొప్ప విషయం, ఎంతో పవిత్రమైన విషయం కూడా. కొందరికి ఈ సాధారణ కట్టెలే దొరుకుతాయి. కాని చావులో ఏమవుతుంది? మట్టిలో మట్టిగా కలిసిపోతుంది. కరెక్టే కదా? ఇది అంతా సిద్ధాంతమే కదా? మరణానికి చెందినది. మరణానికి ముందుగానే లేదా మరణించిన తర్వాత ఈ ఆచారాలనేవి జరుగుతూనే ఉన్నాయి కదా. జననానికి ముందే మరణం రాసి ఉంటుంది. అదేవిధంగా మరణం తర్వాత కట్టెలు ఎలాగో దొరుకుతాయి. దీనికోసం ఎవ్వరూ ఎలాంటి దిగులు పడాల్సిన అవసరమే లేదు. పుట్టడానికి ముందు మీరు దేని గురించైనా దిగులు పడ్డారా? పెంచడానికి మనిషి దొరుకుతారా లేక దొరకరా? మీ 9 నెలల వరకు ఎలా ఉంటుంది? మిమ్మల్ని ఏ డాక్టర్ చూడ్డానికి వస్తాడు? ఏ నర్సు చూడ్డానికి వస్తుంది? ఈ విధంగా ఏదైనా మీరు దిగులు పడ్డారా? పెద్దవారు కావడానికి మీరేమైనా చేశారా? అన్నీ మీకు సిద్ధంగానే ఉన్నాయి కదా. అదేవిధంగా మరణించిన తర్వాత మీకు అన్నీ సిద్ధంగానే ఉంటాయి. దాని గురించి నువ్వు దిగులు పడాల్సిన అవసరమే లేదు. దీని గురించి మీరు ఏ విధంగానూ దిగులు పడాల్సిన అగత్యమే లేదు. ఎందుకంటే మరణం పొందేవాడి కంటే వాడికి కావలసిన వాళ్లకే ఈ దిగులు చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ శరీరాన్ని మనం ఏ విధంగా బయటికి తీసుకుని వెళ్లడం, ఎలా తీసుకెళ్లి దీన్ని కాల్చేయాలి, కాల్చకుండా మనం ఇంట్లోనే పెట్టుకుంటే ఇల్లంతా వాసన వాసన వాసనేయడం ప్రారంభిస్తుందే. అందుకని ఈ శరీరాన్ని తీసేయడమే బంధువుల కర్తవ్యంగా ఉంటుంది. ఈ కర్తవ్యాన్ని నిర్వహించడం కోసం వాళ్లు శవాన్ని కాల్చి తీరాలి. ఇందులో మరణించిన వాళ్లు ఎలాంటి దిగులు పడక్కర్లేదు. మన చివరి శ్వాస ఉన్నంత వరకు మనకు కావలసిన వాళ్లంతా అలా ఇలా అటు ఇటు పరిగెడుతూ ఉంటారు. మా నాన్నను కాపాడాలి, మా నాన్నను కాపాడాలి, ఈ డాక్టర్ని పిలవండి, ఆ మెడికల్ షాపుకి వెళ్ళండి, ఈ మందు ఇవ్వండి అని ఉరుకులు పరుగులతో తిరుగుతుంటారు. ఎప్పుడైతే ఈ ఆత్మ శరీరం నుంచి బయటకు పోతుందో, శ్వాస ఆగిపోతుందో, ఆ తర్వాత ఎవరైనా పరిగెడతారా? లేదు కదా. ఆ తర్వాతనే ప్రతీదీ డబులవుతుంది. ఎందుకు? కాల్చేయాలి, ఆయన్ని కాల్చేయాలి, త్వరగా కానివ్వండి, త్వరగా కానివ్వండి, లేదంటే దీన్నుంచి వాసన రావడం మొదలవుతుంది. అందుకని ఒక్క సెకండ్లో ఎంత తేడా వస్తుందో చూసారా? ఈ బంధువులంతా మన కోసం, మనల్ని కాపాడ్డం కోసం పరిగెడుతూ ఉండేవారు. అదే బంధువులతో మన ఆత్మ వెళ్ళిపోయిన వెంటనే కాల్చడానికి ఆలోచించడం మొదలు పెడతారు. ఇంకా చెప్పాలంటే ఇక్కడ దహనం చేసేది ఎవరు? మన ప్రియమైన పిల్లలే కదా. నా కొడుకు నా కొడుకు అని చెప్పి కౌగులించుకునేవారు కదా. అదే కొడుకే మీ శవానికి కొరివి పెట్టడానికి వస్తాడు, మీ శవానికి నిప్పెడతాడు. అయ్యో, నీకేమైంది? నీకు ఎలా ధైర్యం కలిగింది? మీ నాన్నని కాల్చే ధైర్యం మీకొచ్చేసిందా? అవును, నిప్పంటించలేదంటే ఏం చేయాలి? ఇంట్లో ఎలా ఉంచుకోవడం? వేరే ఎవరొచ్చి కాల్చేస్తారు? వేరే ఎవరైనా చెయ్యి వేయగలరా? కొడుకే కదా కొరివి పెట్టాల్సింది. ఎలాగైనా దీన్ని బయటికి పంపించాలి కదా. ఆ సమయంలో కాల్చేటప్పుడు వాళ్లకి అగ్నితో కొరివి పెట్టేటప్పుడు ఆ నాన్నగా ఉండడు, ఇతడు కొడుగ్గా ఆ స్థలంలో ఉండడు. ఆ సమయంలో ఇతడు ధర్మంగా తన కర్తవ్యాన్ని పూర్తి చేస్తేరాలి. అన్నిటినీ కాల్చిన తర్వాత మరణం తర్వాత ఏం మిగిలిందంటారు? ఇండియాలో శవాన్ని తీసుకొని వెళతారు. అంటే నలుగురు కలిసి వాళ్ల భుజాన పెట్టుకుని మోసుకుపోతారు. అది కూడా ఏ విధంగా? టెంకాయ ఇవన్నీ పెట్టి. అప్పుడు కూడా ఏదీ వచ్చేదుండదు. వచ్చేది ఖాళీ చేతులతో, పోయేది ఖాళీ చేతులతోనే. ఎందుకంటే మన వెంట ఏదీ రావడం ఉండదు. మన కోసం దేన్ని వాళ్ళు ఇవ్వడం ఉండదు. మనం ఉన్నంతవరకే నేను అని చెప్పుకుంటాం. నా భర్త, నా బంధువాయన, నా పిల్లలు, నా కొడుకులు, ఇలా చెప్పుకోవడం అంతా తప్పుడు విశ్వాసం వల్లే. ఎందుకంటే నమ్మకం, నేనే ఈ ఇంటిని జరుపుతూ ఉన్నాను, నేనున్నందువల్లనే కుటుంబం జరుగుతూ ఉంది, లేదంటే కుటుంబం జరగదు, నేను లేకుంటే ఏ పని జరగదు, ఇంటి పరిస్థితి పూర్తిగా మారిపోతుంది, భార్యా పిల్లలంతా ఏమవుతారు, ఈ విధంగా అనుకుంటూ రోజంతా దిగులు పడతాం. కాని మరణం తర్వాత కూడా విషయాలున్నాయి కదా. పెద్ద పెద్ద విషయాలెన్నో జరిగాయి. గొప్ప గొప్ప ఋషులు, మునులు, భగవాన్లు కూడా పోయారు. గొప్ప గొప్ప పొలిటీషియన్స్ కూడా పోయారు. చనిపోయినా ప్రపంచం పరిగెడుతూనే ఉంది. అదే ఆగిపోదు. జరిగేది జరుగుతూనే ఉంటుంది. అది జరుగుతూనే ఉంటుంది. దీనికోసం ఎవ్వరూ ఎలాంటి దిగులు పడక్కర్లేదు. దిగులు పడాలని ఉంటే మీ మరణం గురించి మాత్రం మీరు దిగులు పడండి. మరణం తర్వాత మన గతి ఏమిటి? దీని గురించి ఎవరూ దిగులు పడ్డం లేదు. ఈ రోజు గురించిన దిగులే వాళ్ళకి.
ఈరోజు మనం ఎలా ఉండాలనే దాని గురించి ఆలోచించాలి. మీ ఆలోచనలో మీ మరణం కూడా సక్రమంగా జరగాలి కదా! మీ పరలోకం కూడా చాలా బావుండాలి. ఇక్కడ ఈ లోకంలో ఎవరు బావుంటారో వారు పై లోకంలోనూ అలాగే ఉండే అవకాశం ఉంది. వ్యాధులు లేకుండా అన్ని విధాలా. అందుకనే ఈ మెలకువలతో మీరు ఉండాలి. ప్రతి క్షణం ఈ హెచ్చరికతో మీరిలాంటి హెచ్చరికతో ఉండాలి. ప్రస్తుతం ఏ పని చేసినా ఇతరులకు అది దుఃఖాన్ని కలిగించకుండా, వాళ్ళకి పాపం ఎక్కువ కాకుండా ఇతరులకు సుఖాన్ని మాత్రమే కలిగించాలి. వాళ్లకు మన ద్వారా సుఖం కలగాలి. దీనివల్ల పుణ్యం దక్కాలి. దానివల్ల ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు ఒకే ఒక్క హెచ్చరికతో ఉండాలి. మన వల్ల ఇతరులకు దుఃఖం కలగకూడదు. ఈ మెలకువలతో మీ జీవితమంతా మీరు నడుచుకున్నారనుకోండి, అదే మీకు చాలు చాలు అనిపిస్తుంది. మీరు ధర్మాన్ని వెతుక్కుంటూ వెళ్లాల్సిన అవసరమే లేదు. చేతిలో ఉన్న ధర్మం ఉంటే చాలు. ఇప్పుడు మనలో ఎవరికైనా దుఃఖం కలుగుతోందని చెబితే మనం వెంటనే దాని గురించి దిగులు పడడం ఆరంభిస్తాం. వెంటనే పరిహారం చేస్తాం. మనసారా మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎవరికి మన వల్ల దుఃఖం కలుగుతుందో వాళ్లల్లో ఉన్న పరమాత్మకు నమస్కరించి, చాలా తప్పు జరిగిపోయింది, నేను క్షమాపణ అడుగుతున్నాను, నన్ను క్షమించండి, ఇంకొకసారి ఇలా జరగదు, ఈ విధంగా మనసారా మనం ప్రార్థన చేస్తుంటాం. అందువల్ల మీకు ఏర్పడే కర్మఫలం క్లియర్ అవుతుంది. తర్వాత జన్మకి క్యారీ ఫార్వర్డ్ కాదు. ఇది మాత్రం మీరు చేసి తీరాలని తెలుసుకోండి. దీన్ని మనం మనసారా చేసి ముగించే వరకు మనకు ముక్తి అనేది ఖచ్చితంగా దొరకదు. మనం మోక్షానికి కూడా పోవడం వీలు కాదు. అన్ని తప్పులకు పరిహారం చేయడం అనేది ఎంతో గొప్ప సాధన అవుతుంది. ఎంత చేయగలరో అంతగా మీకు మనసు తేలికవుతుంది. ఒక తాత హాస్పిటల్కి వచ్చారు. ఆయనకి 80 ఏళ్లుంటాయి. ఆయన మంచం పట్టేశారు. క్షణాల్ని లెక్క పెట్టుకుంటున్నాడు. అందరూ ఇప్పుడు పోతాడు అన్నట్టు అనుకుంటున్నారు. తాతకు కూడా వయసు పెరుగుతూనే ఉంది. ఈ రోజు కాదంటే రేపన్నట్టు రోజులు గడుస్తూ ఉన్నాయి. రోజులు సాగుతూ ఉన్నాయి. డాక్టర్లందరూ కూడా ఇక ముందు ఆయన బతకరు అని చెప్పేశారు. తాతకు కూడా అది తెలిసిపోయింది. ఆయన కూడా అప్పుడో ఇప్పుడో పోతామనే తెలిసిపోయింది. కాని మరణించేటప్పుడు కూడా తాత వెతుకుతూ ఉన్నాడు. చనిపోయేటప్పుడు ఆయన ఎవరికోసమో చూస్తున్నారు. నన్ను చూడ్డానికి ఎవరెవరు వచ్చారు, ఎవరెవరు రాలేదు, ఇంతకు మించి చెప్పాడు కూడా. అందరూ వచ్చారు, కాని రెండవ కొడుకు, అత్తగారు, మామగారు వీళ్ళు ఎవ్వరూ నన్ను చూడ్డానికి రాలేదే. చూడ్నాన్నా, నీ గురించి ఆలోచించు. నీ వియ్యంకులు రాలేదు. మీకు ఎందుకు దిగులు? చాలు కదా. వీళ్ళంతా చనిపోయేటప్పుడు తోడుగా ఉన్నారు కదా, వాళ్ళని తలుచుకోండి. ఇటువంటి సమయంలో మిమ్మల్ని మాత్రమే మీరు అనుకోండి, వేరే ఏమీ వద్దు. మీరు చేసిన పాపాలన్నీ తలుచుకుని దాన్ని కడిగేసుకునే మార్గాన్ని చూసుకోండి అని చెప్తున్నాను. దానికి బదులు నన్ను చూడ్డానికి వాళ్ళు రాలేదు, వీళ్ళు రాలేదు, ఎందుకు ఇవన్నీ? వీళ్ళేం చేశారు, వాళ్ళేం చేశారు? ఇందులో విశేషం ఏమిటంటే మరణించేటప్పుడు కూడా ఈయన ఎక్కువగా దిగులు పడ్డం మొదలుపెట్టాడు. ఎక్కువగా వేదన పడుతున్నాడు. ఒక తాత ఈ విధంగా దిగులు పడుతున్నాడో ఆయన ప్రాణాలు పోనేలేదు. ఆయన అన్నింటినీ తలుచుకుంటూనే ఉన్నారు. ముఖ్యంగా ఈయన 6వ కూతురు గురించి. అందరూ నాన్న ప్రాణాలు పోకుండా ఎందుకింకా సాగదీస్తూ ఉన్నాడని ఇంట్లో ఉన్న వాళ్ళకెవ్వరికీ తెలియడం లేదు. ఎందుకంటే ఆయనకు అప్పుడప్పుడు ఊపిరి ఎక్కువగా పీల్చుతుండేవాడు. ఆయన చివరి కూతురు 6వ కూతురు మీద ధ్యాస పోతూ ఉంది. ఆవిడ్ని చూస్తున్నారు, తిరుగుతున్నారు. వాళ్ళ ఇంట్లో అందరికీ పెళ్లిళ్ళు జరిగాయి. అందరూ ఆనందంగా ఉన్నారు. అందరూ చాలా బాగున్నారు. 4 పిల్లలకు పెళ్లిళ్ళు జరిగాయి. కూతుళ్లకు పెళ్లిళ్ళు జరిగాయి. 6వ కూతురుకు మాత్రం కాలేదు. ఆవిడ జీవితం ఏం కావాలి? ఈ విషయంగా దీన్ని తలుచుకుంటూ తాత చనిపోలేదు, అందులో ఆయన ప్రాణాలు కొట్టుకుంటున్నాయి. ఇంట్లో ఉన్న అందరికీ ఈ విషయం తెలిసిపోయింది. ఇంట్లో ఉన్న కొడుకులు, కూతుళ్ళు అందరికీ ఈ విషయం తెలిసిపోయింది. నాన్న దిగులు పడ్డానికి కారణం అర్థం చేసుకున్నారు. మేం మా చిన్న చెల్లికి మంచి చోట దాని పెళ్లి జరిపించేస్తాం. మీరు దిగులు పడకుండా మీ ఆత్మధ్యానంతో ఉండండన్నారు. ఎప్పుడు తాత ఏం చెప్తాడంటే, ఊరికే చెప్తున్నారు. నా చిన్న కూతురు గురించి మీకేం తెలుసు? మీరు దానికి ఏం చేయగలరు? నాకు తెలియదా? దిగులు పడ్డం వల్ల ఏం ప్రయోజనం ఉంది? చివరకు
ఆ అమ్మాయి తాతని చూసి ఆ అమ్మాయి తాతతో మాట్లాడడం మొదలుపెట్టింది. నాన్న, నా గురించి దిగులు పడకండి. నా పెళ్లి అనేది ఎంతో వైభవంగా నాకు జరుగుతుంది. ఎందుకంటే అందరూ నన్ను చాలా బాగా చూసుకుంటున్నారని చెప్పింది. అప్పుడు కూడా తాత ధ్యాసంతా ఈవిడి మీదనే ఉంది. దీనికేం తెలుసు, దీనికేం తెలీదే, దీని గురించిన దిగులే చాలా ఎక్కువగా ఉంది. తాత, మీరు కొంచెమైనా ఆలోచించండి. మీరు పోవలసిన టైం వచ్చింది. దిగులు పడకండి. మీ గురించి కొంచెం ఆలోచించండి. దీనికి పోయి ఇన్నేళ్లు జీవితం ఉందనుకుంటున్నారే, మీ ఆయుష్ పెరిగినంత ఎవరికైనా పెరిగిందా? ఎవరికీ దొరికి ఉండదు. తర్వాత మీరు అన్ని పనులు చేయొచ్చు కదా, కానీ మీకు 70-80 ఏళ్ళు ఇంకా కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఆ తాత చనిపోయేలా ఉన్నాడు. ఆయనకింకా ఊపిరి ఉంది. ఆయన మాట్లాడ్డానికి వీలు కాలేదు. అందరినీ చూస్తున్నారు. ఇంట్లోనే ఉండమని అందరినీ చూస్తున్నాడు. కొడుకున్నాడు, దగ్గరే కూతురుంది, అల్లుడున్నాడు. ఆయనకిరువైపులా చుట్టూ కూతురు, అల్లుడు అందరూ చుట్టూ ఉన్నారు. అందరికీ తాత వారందరికీ ఏదో చెప్పాలనుకుంటున్నాడు. సైగ చేస్తూ ఏదో మాట్లాడ్డానికి అంటూ ఏదో మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు. ఆయన దృష్టి కూడా ఎక్కడో దూరంగా ఉంది. అక్కడున్న కొడుకు, కూతురు ఎవరి మీద లేదు. నాన్న ఏదో చెప్పాలనుకుంటున్నాడని మాత్రం అందరికీ తెలుస్తోంది. ఒకవేళ ఆయన ఏదైనా ఆస్తి-పాస్తి జాగ్రత్త చేసి ఎక్కడైనా కనిపించిన చోట పెట్టుంటాడని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. ఇక్కడ మీ గురించి ఏదైనా మాట్లాడారా? ఈ విధంగా వాళ్ళు ఎంతో ఆతృతగా, అంటే నాన్న ఏదైనా వీలు గురించి మాట్లాడతారా అని ఇలా ఊహించుకుంటూ ఆతృతగా కూర్చునున్నారు. డాక్టర్ని పిలిచి ఇంజెక్షన్ ఇమ్మని చెప్పారు. డాక్టర్ ఇంజెక్షన్ ఇచ్చి ఆయనకు వేసిన తర్వాత ఆయన ఊపిరి ఆగి ఆగిపోతూ వస్తోంది. ఆయనేమో మేక మొక్కలన్నిటినీ తింటూ ఉందంటున్నారు. చూసారా? అరెరే, ఇంత చేసి ఇదేనా విషయం? మనం సక్రమంగా ఈయన్ని చావాలనుకొని దేవుణ్ణి తలుచుకోండి. మీ ఆత్మకు కావలసిన మనశ్శాంతిని వెతుక్కోండి. ఇటువంటివి తలుచుకుంటూ ఉంటే చివరి శ్వాసను వదిలేశారంటే ఖచ్చితంగా మీరు మేఘగా పుడతారు. ఇది మాత్రమే కాదు, జీవించినంతకాలం మనకు ఎముకలే దొరుకుతాయి. మరణించేటప్పుడు ఇటువంటి ధ్యాస ఉందంటే ఇక్కడ ఒక సిద్ధాంతం ఉంది. ఒకరు నుంచైతే తీసుకోగలుగుతారో మీరు దాని గురించే తలుచుకుంటూ ఉంటే, అందులోనే ఆగారంటే అప్పుడు మీకు మరణం ఖచ్చితంగా సవ్యంగా ఉండదు. అది మాత్రమే కాదు, మీ తదుపరి జన్మ అనేది సక్రమంగా ఉండదు. ఖచ్చితంగా చాలా మోసంగా ఉంటుంది. ఏ విషయంలోనూ మీరు సంకోచించకండి. విషయం నుంచి ముక్తి పొందండి. ఆత్మధ్యాసలోనే ఉండండి. సమాధి మరణం గురించి ఆశించండి. మనం ఇలా మరణించాలనేటప్పుడు ఏ వస్తువైనా ఎవరికి అది ఆటంకం కాకూడదు. మరణించేటప్పుడు మనం మన ఆత్మలో మాత్రమే ఉండి ఆత్మధ్యానంలో మాత్రం ఉండాలనుకోండి. లేదంటే శ్రీరామచంద్రుణ్ణి తలుచుకోండి, శ్రీకృష్ణుని తలుచుకోండి, వేరెవరినైనా తలుచుకోండి. వాళ్ళనే తలుచుకోండి. వాళ్ళ రూపాన్ని మన కళ్ళ ముందుకు తీసుకురండి. ఈ దృష్టి వేరే ఎక్కడికి పోకూడదు. మనకు రాబోయే ఈ మరణాన్ని నవ్వుతూ స్వీకరించాలి. దాంతో ఈ మరణం మీకు ఎంతో మహోత్సవ మరణం అవుతుంది. జై సచ్చిదానంద.